నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎదుటే అధికారులను ఎంపీటీసీలు, సర్పంచులు నిలదీశారు. 3 ఏళ్లుగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ సర్పంచులు, ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, అగ్రికల్చర్ పనుల్లో మరియు ఇరిగేషన్ శాఖల్లో 5 ఏళ్లుగా భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే ఎదుట ప్రజాప్రతినిధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హౌసింగ్ ఏఈ, అగ్రికల్చర్ ఏఓ మరియు ఏపీఓపై ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంగిరెడ్డిపాలెం వీఆర్ఓ నరేష్ 30 లక్షలు అవినీతికి పాల్పడ్డాడంటూ ఎంపీటీసీ, సర్పంచ్ ఎమ్మెల్యేకి కంప్లైంట్ అందజేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ హౌసింగ్, ఉపాధి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్రమాలపై చర్యలు తీసుకుంటామని, అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. నమస్కారం. నాది మొట్టమొదటి సమావేశం, ఇది మండల పరిషత్ సమావేశం మొట్టమొదటి స్టార్ట్ అవడం జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఒకటి నాకు అర్థమైంది, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రివ్యూలు కానీ, నేను ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పినట్టుగా మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు, పథకం పెట్టినప్పుడు దాని అవుట్కమ్ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కూడా అవ్వచ్చు. వాటిల్లో ఆ ఎండ్ పాయింట్ కూడా ఒకసారి మనం ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు రివ్యూ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిందా, ఆ పథకం కరెక్ట్గా అమలైందా, ఆ వర్క్ సరిగ్గా జరిగిందా, క్వాలిటీ ఉందా లేదా, అవి కూడా అన్నీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా రైతుల నుంచి వచ్చే సూచనలు, సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇరిగేషన్ కానీ, పంచాయతీ నిధులు కానీ చాలా వరకు నిధులు లేని పరిస్థితులు